అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 13వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి పరిష్కారాలు పాటించాలి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000096491. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా ధైర్యవంతులనైతే చెప్పుకోవచ్చు. అలాగే చాలా మెండుగా తెలివితేటలు కలవారని కూడా చెప్పుకోవచ్చు. చాలా చక్కని స్వభావం, చాలా చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులు. వీరికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరి జీవితంలో ఒక వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి ద్వారా వీరి జీవితం పూర్తిగా అయితే మలుపు తిరగబోతుంది. మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక భయంకరమైన నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. కొన్ని విషయాల్లో తప్పకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం ఆ వ్యక్తి ద్వారా వచ్చే ఒక వార్త ద్వారా వీరికి జీవితమే తారుమారు కానుంది. అలాగే వీరు చాలా బలంగా గంభీరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి పనినైనా మేము చేయగలం అనే ఎక్కువ భావన కూడా కలిగి ఉంటారు. అయితే వీరికి ఇష్టం వచ్చినట్లుగా కొంతమందికి కనబడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎంతో మంచిగా స్నేహ స్వభావంతో కలిగిన వ్యక్తులుగా ఈ యొక్క రాశిగల వ్యక్తులు చాలా తొందరగా అయితే వీరికి నచ్చిన సలహా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కగా కలివిడిగా ఉంటారు. ఎటువంటి పనిని అప్పగించినప్పటికీ కూడాను ఆ పనిలో వెనకడుగు వేయకుండా అది విజయవంతంగా పూర్తి చేసే వరకు కూడా ఆ పనిని విడిచిపెట్టినటువంటి స్వభావం కలవారు, గొప్ప పట్టుదల కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు ఎటువంటి పనినైనా సరే సాధించాలనే గొప్ప సామర్థ్యం కలిగిన వారు. విమర్శలు వీరికి అసలు నచ్చదు. ఎవరైనా ఏదైనా చెప్తే అది మాత్రం వీళ్ళని విమర్శించే విధంగా ఉంటుందంటే మాత్రం అది అటువంటి తీరులో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉండరనైతే చెప్పుకోవచ్చు. ఇంకా వీరికి ఎవరైనా కానీ ఇచ్చిన సలహా కావచ్చు లేదా అసలు నచ్చదు. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిగల వ్యక్తులను చాలామంది గుండెల్లో తడబడుతూ ఉంటుంది. ఎందుకంటే గనక వీరికి ఒక ఎదుటి వ్యక్తులు చూసినప్పుడు చాలా గంభీరమైనటువంటి రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. వీరిని పలకరించాలంటే ఎదుటి వ్యక్తులకు కాస్త గుండెలు గుబేలమంటూ ఉంటాయి. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా ఆశ్చర్యపడుతూ ఉంటారు. అందువలన ఈ యొక్క రాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయాందోళన కలుగుతూ ఉంటుంది. ఎదుటి వీరిలో ఎక్కువగా భయపడతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున వీరి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయితే జరగబోతుంది. అదేమిటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోబోతుంది. ముఖ్యంగా వీరిలో ఉండే కాస్త జాగ్రత్త పడడం, మంచిని జరగడం, అలాగే వీరిని అందరిపైన ఆధిపత్యం చెలాయించటం, అటువంటి మనస్తత్వం వీరు బాగా కలిగి ఉంటారు. స్నేహపూర్వకమైనటువంటి ఒక గొప్ప స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరిలో కూడా సమానమైనటువంటి దృష్టితో కలిగి ఉంటారు. పైకి వీళ్ళు చూసేటప్పుడు గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క మనసు చాలా సున్నితమైనటువంటి మనసు అయితే చెప్పుకోవచ్చు. ఎవరినైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్నటువంటి ఉగ్రవతారాన్ని బయటపడతారని ఎవరితో కూడా అనవసరంగా మాట్లాడారు. వచ్చిన కోపం వారిలో అంత త్వరగా కూడా తగ్గదు. ఈ కారణంగా వీరిలో కాస్త పోరాటత్వం కూడా శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఒక రాశి గలవారు చాలా ప్రశాంతమైన వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా స్నేహభావంతో కలిగి ఉంటారు. ఎవరైతే ఉంటారో తమ మనసుకు నచ్చిన వాళ్ళని నొప్పిస్తే కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. అలాగే కోపం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చాలా ప్రయాణాలు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి చాలా ప్రయాణాలు చక్కగా అనుకూలంగా ఉండబోతున్నాయి. సురక్షితంగా చక్కటి ప్రయాణాలను అయితే రేపటి రోజున చేయబోతున్నారు. వీరి యొక్క కోపం కాస్త ఆందోళనకు గురి చేయబోతుంది. వీరి యొక్క మానసిక ఒత్తిడి కూడా రేపటి రోజున అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మానసిక ఒత్తిడి ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి, అలాగే భగవన్ నామస్మరణ చేయడం కూడా వీరిలో ఉన్నటువంటి ఒత్తిడికి కాస్త తగ్గే విధంగా ఉంటుంది.
వీరిలో నీరసం, అలసట అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ మాట్లాడడం, చిన్నపిల్లలను కాసేపు సమయాన్ని కేటాయించడం వంటివన్నీ కూడా వీరి మనసు అనేది కొంచెం రిలీఫ్కి అయితే గురవుతూ ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి ఏదో ఒక విధంగా ఉద్దేశించి మిమ్మల్ని అనటానికి కారణం, మిమ్మల్ని కించపరిచే విధంగా, సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి మాటలకి మీరు అసలు లొంగవద్దు. ప్రతి విషయాన్ని కూడా మీరు అస్సలు మైండ్కి ఎక్కించుకోకుండా ఎత్తుకు ఎత్తు అన్నట్లుగా మీరు పై చేయిగా ఉండటం వల్ల వారిని దెబ్బతీయాలనుకునే లోపు వాళ్ళనే దెబ్బతీసే విధంగా ఆలోచనలు ఉండాలి. అటువంటి పనితీరు ఉండాలి. ముఖ్యంగా సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను మన చుట్టూ ఉండే శత్రువులు మనతో మిత్రులుగానే ఉంటూనే మనకు శత్రువులుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే కొంతమంది వ్యక్తులు మంచిగా మాట్లాడుతూనే, స్నేహపూర్వకంగా ఉంటూనే వాళ్ళు ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారని మిమ్మల్ని రొచ్చగొట్టే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తిప్పి తిప్పి వాళ్ళే మీకు ఒక పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతూ మారుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ కాపు కాసి ఉన్నారని తెలుసుకోవాలి. ఆ వ్యక్తులను మీరు కాస్త జీవితంలో ఊహించినటువంటి విధంగా మీ జీవితం మార్పులు తిరగబోతుంది. కనుక అలాంటి వ్యక్తుల వలన మీరు కాస్త భారీగా నష్టపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టడం చాలా మంచిది. ఇక మీకు శుభవార్తల ఫలితంగా రేపటి రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే మంచి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కూడాను వారి యొక్క ఫలితాలను చూసి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందపడబోతున్నారు. అలాగే మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం చాలా చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించిన ఫలితాలన్నింటినీ కూడా చూసి మురిసిపోబోతున్నారు. చాలా చక్కగా ఆనందంగా గడపబోతున్నారు. కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఉండబోతున్నారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి చూసుకున్నట్లయితే కనుక మంచి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. చాలా చక్కటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. కుటుంబంతో కాలక్షేపంగా గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. యోగా వంటివి చేసుకోవడం ద్వారా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఒత్తిడి పూర్తిగా నయమైపోతుంది. మీ యొక్క పనితీరు చాలా చక్కగా ఉంటుంది. అయితే మీ యొక్క ఆలోచనలన్నీ కూడాను రేపటి రోజున మాత్రం చాలా స్థిమితంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండాలంటే మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి. మీ టెన్షన్లు తీసుకోకుండా ఉండాలి. కాస్త ప్రశాంతంగా మంచిగా ఆలోచనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒక విషయాన్ని మీరు చేసుకోలేనప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. మీతో స్నేహంగా ఉంటూనే మీ చుట్టుముట్టు మీకు ద్రోహం చేసే వ్యక్తులు చాలామందే ఉన్నారు. అటువంటి వారు చాలా రకాలుగా అయితే మిమ్మల్ని నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాలుగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి మాత్రం కొన్ని అంటే మీకు బాగా చక్కని ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఏ సమయంలో కూడా కనిపించడం లేదు. మిమ్మల్ని మోసం చేసే వారి దగ్గర మీ యొక్క ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రశాంతంగా కూడా ఉండాలి. గొడవల సమస్యలు వాటికి వాదనలకు దిగకుండా, కోపాన్ని పెంచుకోకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం చాలా చక్కని పరిష్కారం అనైతే చెప్పుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ప్రతికూలమైనటువంటి పనులు చేయడానికి, తప్పకుండా మీకు అనుకూలంగా మారడానికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది. నవగ్రహారాధన చేసుకోవడం వల్ల కూడా మనసంతా చాలా తేలికగా ఉంటుంది. మీరు చేసినటువంటి పని పట్ల చాలా శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి చక్కగా రేపటి రోజున దేవాలయాలను దర్శించడం, పిల్లలతో కలిసి ఎవరైనా మొక్కుబడులు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకోవడం అనుకుంటున్నారో తప్పకుండా అయితే మీ అందరూ చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున శివాలయానికి వెళ్ళి తప్పకుండా శివునికి గంగాజలంతో అభిషేకం చేయడం, బిల్వ పత్రాలను సమర్పించడం వంటివి చేయడం వలన, శివాలయంలో దీపారాధన చేయడం వంటివి చేయడం వలన మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.